హాయ్ అండి, అందరు బాగున్నారా? నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ ఏంటి అని అంటే నార్మల్ బియ్యంతో వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి నూనె వేసుకొని అది బాగా హీట్ కావాలి ఫ్రెండ్స్. బాగా వేడైన తర్వాత అందులో హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత అందులో వేసుకుంటే చిటపటలాడాలి. ఆ ఫ్లేవర్ అనేది బాగా ఆయిల్కి పట్టి బాగా స్మెల్ వస్తుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డలు ఉంటే ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర లేకపోయేసరికి స్కిప్ చేసేసాను. అది బాగా వేయించుకోవాలి. మిరపకాయలు బాగా గోలాలి. ఇలా బాగా వేయించుకోండి. అందులో కొంచెం అల్లం, చిటికెడు పసుపు వేసుకోండి. అల్లం వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో మన దగ్గర ఉండే వెజిటేబుల్స్ ఆలు, బీన్స్, మీల్ మేకర్, బఠానీలు, ఇంకా మీ దగ్గర క్యారెట్ ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అందులో వేసుకొని బాగా వేయించుకోండి. అవన్నీ మీ దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది, అందరికీ నచ్చుతుంది, బాగా తింటారు ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అన్నీ అందులో వేసుకొని బాగా కలపండి. నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టమాటాలు వేసుకోండి. మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఎలా ఉందో మీరే ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవన్నీ బాగా కుక్ అయిన తర్వాత మనం 2 గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత బాగా మరగాలి. బాగా మరిగించుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వేసుకున్నాను. ఇప్పుడే సాల్ట్ ఎంత ఉందో సరిపడే అంత చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడే ఇలా బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవడమే. పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా మరిగిన తర్వాత బియ్యాన్ని వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. బాగా తెరలాలి, బాగా బుర్రాలి మంచిగా. చూడండి అలా మంచిగా ఉడికిపోతుంది. మంచి ఫ్లేవర్ అనేది మంచిగా అన్నానికి పడుతుంది ఫ్రెండ్స్. చూడండి అలా అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత కొద్దిగా పైనుంచి కొత్తిమీర చల్లుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టండి, ఉమ్మగిలుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మూత తీసి చూపెడతాను ఎలా ఉడికిపోయిందో, ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది, మేమైతే ఇష్టంగా తిన్నాము. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.